హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవబోయే అప్కమింగ్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ రాబిన్ హుడ్ తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని కంప్లీట్ చేసేయండి విత్ ఇన్ 24 hours లో. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవబోయే మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1 డేవిడ్ మూవీ. సో ఇక ఈ మూవీ మనకి రీసెంట్ గానే ఫిబ్ మంత్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ జానర్ వచ్చేసి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అయితే వచ్చిందనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు క్లైమ్ చేసుకుని మనకి వాళ్ళ అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. April 18th నుంచి ఈ మూవీ మనకి G5 అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే April 18th నుంచి వాచ్ చేయండి. ఇక నెంబర్ 2 ఫౌండ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి ఈ సిరీస్ ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో అయితే తీసుకొచ్చారనమాట. తెలుగు, తమిళ, హిందీతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్లో వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఆల్రెడీ రిలీజ్ అయింది. సో మీరు ఒకసారి చెక్ చేయండి, ఈ వారమే రిలీజ్ అయింది. ఇక నెంబర్ 3 శివంగి. సో ఈ మూవీలో మనకి ఆనంది అండ్ వరలక్ష్మి గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా మార్చ్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు మనకి April 18th నుంచి ఈ మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 4 లాగౌట్ మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. April 18th నుంచి ఈ మూవీ మనకి G5 అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 5 మేరీ హస్బెండ్ కి బీవీ. సో ఈ మూవీలో మనకి అర్జున్ కపూర్ అండ్ రఘుబీర్ సింగ్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేదన్నమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. April 18th నుంచి ఈ మూవీ మనకి జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా రకుల్ ఫ్యాన్స్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో April 18th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 6 వెండి పట్టీలు. సో ఈ మూవీని మనకి డైరెక్ట్ గా ఓటీటీలో అయితే తీసుకొస్తున్నారు. ఇక ఈ మూవీని మనకి ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. April 20 నుంచి ఈ మూవీ మనకి ఈటీవీ విన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈటీవీ విన్ లో April 20 నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 7 మార్వెల్స్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. సో ఈ మూవీ మనకి ఫిబ్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు $412 million అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ $425 million. ఇక ఈ మూవీ కోసం నన్ను చాలా మంది అయితే అడిగారు ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. సో ఈ మూవీ మనకి అట్ ప్రెసెంట్ వివోడ్ అయితే రిలీజ్ చేశారు. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి వీడియో ఆన్ డిమాండ్ పరంగా అయితే రిలీజ్ అయింది. సో మీరు ఒకసారి చెక్ చేయండి, 2 రూపాయలు అయితే అవైలబుల్గా ఉంది. బట్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ మీరు నార్మల్గా చూద్దాం అనుకుంటే మనందరికీ తెలిసిందే కదా జియో హాట్స్టార్ వాళ్ళు ఏం చేస్తారో. ఏ మార్వెల్ ఆర్ హాలీవుడ్ మూవీ అయినా 3 months అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకుంటారు. సో ఈ మూవీ మన ఇండియాలో రిలీజ్ కావాలంటే May 2nd ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే రిలీజ్ అవుద్ది. అప్పుడు వాళ్ళు మనకి డబ్బుడ్ లాంగ్వేజెస్ అయితే తీసుకొస్తారనమాట. మన తెలుగుతో పాటు మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో. సో అప్పుడు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ మనకి మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాను ఈ మూవీ మనకి April month లో వివోడ్ అయితే రిలీజ్ అవుతుందని. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి ఈ వారం వివోడ్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఒకసారి చెక్ చేయండి. బట్ మీరు నార్మల్ గా చూద్దాం అనుకుంటే మీరైతే May 2nd వరకు అయితే వెయిట్ చేయాలి మన తెలుగు లాంగ్వేజ్ లో. అప్పుడు ఈ మూవీ అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీకు ఇలానే యాక్రెంట్ గా ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 8 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి నితిన్ అండ్ శ్రీలీల లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 7 కోట్ల షేర్ ని అండ్ 14 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 28 కోట్లు. బట్ ఈ మూవీ ఇంకా హిట్ కావాలంటే ఇంకా 20 కోట్లకు పైగానే ఈ మూవీ థియేటర్స్ వద్ద అయితే కలెక్ట్ చేయాలి. బట్ అట్ ప్రెసెంట్ ఈ మూవీ ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. సో ఇక ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రెడీ అవ్వింది. ముందుగా రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ మనకి
తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో మనందరికీ తెలిసిందే కదా జీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓటీటీలో అండ్ టీవీలో వాళ్ళు సేమ్ టైంకి అయితే రిలీజ్ చేస్తున్నారు. మోస్ట్లీ లైక్ ఈ మూవీ కూడా మనకి ఓటీటీ అండ్ టీవీలో సేమ్ టైంకి అయితే రిలీజ్ చేస్తారు, లేదా వాళ్ళు ముందుగా G5లో రిలీజ్ చేసి తర్వాత జీ తెలుగులో రిలీజ్ చేస్తే ఈ వారమే మనకి ఈ మూవీ మనకి G5 అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు రిలీజ్ చేయకపోతే ఈ మూవీ మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో టీవీ అండ్ ఓటీటీలో సేమ్ టైంకి ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తారు. సో మీరైతే వెయిట్ చేయండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ చాలా ఎర్లీగా అయితే వస్తుంది. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, నేను మీకు అప్డేట్ చేస్తాను ఇన్ కేస్ ఏమైనా అప్డేట్ వస్తే. ఇక నెంబర్ 9 వీరధీరసుర మూవీ. సో ఈ మూవీలో మనకి చియాన్ విక్రమ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ యావరేజ్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా ఈ మూవీ తమిళనాడులో 40 కోట్లు అయితే రాబట్టింది అండ్ మన తెలుగు స్టేట్స్లో 2.20 కోట్లు అయితే రాబట్టింది. సో అలా వీరధీరసుర మూవీ మనకి వరల్డ్ వైడ్గా 31 కోట్ల షేర్ని అండ్ 65 కోట్ల గ్రాస్ని రాబట్టి సో 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఈ మూవీ ఆల్మోస్ట్ థియేటర్స్ వద్ద 31 కోట్లు అయితే షేర్ రాబట్టింది. సో అలా ఈ మూవీ మనకి యావరేజ్గా అయితే నిలిచిందనమాట థియేటర్స్ వద్ద. సో ఆల్మోస్ట్ 88% ఈ మూవీ థియేటర్స్ నుంచే రాబట్టింది. ఇక వీరధీరసుర మూవీ మనకి ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళతో టాక్స్ జరుగుతున్నట్టయితే తెలిసింది. ఇక ఈ మూవీకి సంబంధించి ఈ వారం మనకి హెచ్డీ అయితే వస్తుంది. సో మీరు ఒకసారి చూసుకోండి. సో మరి మీరు ఎవరైనా చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ ఉంటే మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఈ మూవీకి సంబంధించి హెచ్డీని. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది Feb 28న. సో ఈ మూవీ థియేటర్స్ వద్ద మంచి టాక్ని తెచ్చుకుంది, బట్ కలెక్షన్స్ అయితే మంచిగా రాలేదు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చేసుకుంటే మన తెలుగు స్టేట్స్లో 2.10 కోట్లు అయితే రాబట్టింది అండ్ తమిళనాడులో 2.5 కోట్లు. ఇక శబ్దం మూవీ కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 40 లక్షలు అయితే రాబట్టింది అనమాట. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్గా 2.70 కోట్ల షేర్ని అండ్ 5.55 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో శబ్దం మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 12 కోట్లు, బట్ ఈ మూవీ థియేటర్స్ వద్ద రాబట్టింది 2.70 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. బట్ యాక్చువల్లీ మూవీకి అయితే మంచి టాకే వచ్చింది అండ్ చాలా మంది ఈ మూవీని థియేటర్స్లో కూడా ఎంజాయ్ చేశారు, బట్ కలెక్షన్స్ అయితే అనుకున్నంత రేంజ్లో అయితే తెచ్చుకోలేకపోయింది. ఇక శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ నన్ను చాలా మంది అయితే అడిగారు. యాక్చువల్లీ ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. అండ్ యాక్చువల్లీ 4 వీక్స్ కూడా ఎప్పుడు కంప్లీట్ అయిపోయినాయి, బట్ వాళ్ళు ఇంకా ఈ మూవీని అయితే రిలీజ్ చేయలేదు. యాక్చువల్లీ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ని మనకి అనౌన్స్ చేశారు మార్చ్ 28న. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయితే అవ్వాలి, బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఈ మూవీని రిలీజ్ చేయలేదు. సో అప్పటి నుంచి రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. యాక్చువల్లీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఒక డేట్ కన్ఫర్మ్ చేసి మనకి రిలీజ్ చేయలేదంటే వాళ్ళు మనకి ఎప్పుడైనా సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. లైక్ మీరు పాస్ట్లో కూడా చూసుకుంటే చాలా మూవీస్ మనకి అలానే సడన్ ప్రీమియర్ అయితే చేశారు అండ్ మోస్ట్లీ లైక్ ఈ మూవీని కూడా మనకి సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. మీరు రెగ్యులర్గా చెక్ చేస్తుండండి. ఈ వారమే మనకి శబ్దం మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంటుంది మన తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో. మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ అయితే ఉండాలి అండ్ వాళ్ళు సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. సో అలర్ట్గా అయితే ఉండండి, ఈ మూవీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే గైస్, ఇలానే మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.